అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో ముక్కోటి ఏకాదశి పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి, మరి ఆ తులసి దగ్గర పూజని ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఈ రోజున పెట్టవలసిన ప్రత్యేకమైన రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే శుభ ఫలితాలు అసలు ఎలా వెలిగించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు లైక్ ఇవ్వటం వల్ల వీడియోకి చాలామందికి రీచ్ అవుతుంది. మనలాగే స్వామి పూజని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా చాలామంది ఈ పూజను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ లైక్ అనేది చాలా వాల్యూ అయినది, నాకు లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అందరం కూడా ఒక పండుగగా జరుపుకునేదే ఈ ముక్కోటి ఏకాదశి. స్వామివారికి అతి ముఖ్యమైన ఇష్టమైన తిథుల్లో ఏకాదశి ఒకటి. మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించే ఈ ముఖ్యమైన పండుగ శుక్రవారం నాడు కలిసి వచ్చిందండి. ఇది 2025 జనవరి 10వ తారీఖు మనం ముక్కోటి ఏకాదశి. దీన్నే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా అంటూ ఉంటాము, మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము. అటువంటి ప్రత్యేకమైన ఏకాదశి అందులో ధనుర్మాసంలో వస్తుంది కాబట్టి స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకునే ముఖ్యమైన తిథిగా ఈ ఏకాదశిని చెప్తూ ఉంటాం. ఈ రోజున స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. మరి స్వామివారికి ఇంట్లో పూజను చేసుకోవడమే కాకుండా ఈ విధంగా తులసి దగ్గర కూడా చక్కగా అమ్మవారికి పూజ చేసుకునే ముందు అమ్మవారిని ఆ తులసి కోటను పెట్టే ప్రదేశంలో కూడా ఇలా వచ్చిన ముగ్గులతో శంకుచక్ర నామాలతో అందంగా అలంకరణ చేయండి. అంతేకాకుండా స్వామివారి పాదాలు వేసి, అంటే స్వామివారే మన ఇంటికి, మన ఇల్లే వైకుంఠంగా అనుకొని ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాం కనుక స్వామివారే మన ఇంటికి వచ్చి మన పూజలు అందుకుంటున్నట్టుగా ఇక్కడ స్వామివారి పాదాలను కూడా వేసి తులసి చెట్లు అయితే ఈ విధంగా నేను విగ్రహాన్ని పెట్టాను. ఇలా మీరు దగ్గర చిన్న విగ్రహాలు ఉన్నా పెట్టుకోవచ్చు, లేదా పటం ఉన్నా కూడా తులసి కోట దగ్గర పెట్టుకొని చేసుకోవచ్చు. అయితే ఈ రోజున మనం ప్రత్యేకంగా వెలిగించే దీపం రావి ఆకు దీపం అండి. రావి చెట్టుని స్వామివారి విష్ణు స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము కాబట్టి ఈ విధంగా రావి ఆకు దీపాన్ని ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా వెలిగిస్తే ఎటువంటి కోరికలు కోరుకున్నా అతి శీఘ్రంగా అవి ఫలిస్తాయని చెప్తారు. రావి ఆకు మీద దీపం పెట్టేటప్పుడు రావి ఆకు కాడ అటువైపుకి, తోక భాగం వచ్చేసి మన వైపుకి ఉండేలాగా పెట్టుకొని, ఇక్కడ నేను తులసి కోట షేప్లో ఉండే మట్టి ప్రమిదలు యూస్ చేస్తున్నాను. మీరు మామూలు మట్టి ప్రమిదలైనా లేదా ఇత్తడి కుందులైనా ఏవైనా వాటి మీద పెట్టుకోవచ్చు. పిండి ప్రమిదైనా చేసి ఆ పిండి ప్రమిదను కూడా ఆ రావి ఆకు దీపం మీద పెట్టి వెలిగించుకోవచ్చు. ఇక్కడ నేను మట్టి ప్రమిదల్ని యూస్ చేస్తున్నాను. ఇలా స్వామివారికి ప్రత్యేకంగా పెట్టుకునేది ఈ రావి ఆకు దీపం. ఈ ఏకాదశి పెట్టుకోవచ్చండి. అయితే ఈ ప్రతి నెల మనకి 2 ఏకాదశులు వస్తుంటాయి. ఆ ఏకాదశికి ఎప్పుడు పూజ చేసుకుంటున్నా స్వామివారికి పెట్టుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి అనేది ఎంతో విశేషంగా చేసుకుంటూ ఉంటాం. ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం స్వామివారి చేసుకుంటారట. ఈ రోజు స్వామికి పూజ చేసుకోవటం వల్ల ముక్కోటి దేవతలందరినీ కూడా ఒకేసారి దర్శనం చేసుకున్నంత ఫలితం అయితే వస్తుందట. ఈ రోజున స్వామివారిని వెంకటేశ్వర స్వామివారి రూపంలో కానీ లేదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో అయినా మన స్వామివారికి పూజలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను గణపతిని పెట్టలేదు కదండి. మీకు అనుమానం రావచ్చు గణపతి పూజ చేసుకుంటామని. అయితే కొంతమంది ఇంట్లో పూజా మందిరంలో మనం ఈ వైకుంఠ ఏకాదశి పూజను చేసుకొని తులసి దగ్గర ఈ విధంగా దీపాన్ని అయితే పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో కాకుండా మొత్తం ఇక్కడే పూజను చేసుకోవచ్చు అని మీకు సందేహం వస్తే కనుక ఇలా తులసి కోట దగ్గరే స్వామివారి చిత్రపటము, అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలు కానీ వెంకటేశ్వర స్వామివారి లక్ష్మీదేవి విగ్రహాలు కానీ చిత్రపటం కానీ పెట్టుకొని మీరు ఇక్కడే పూజలు చేసుకోవచ్చు. అయితే ఒకవేళ మీరు ఇక్కడే అలంకరణ చేసి ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే మీరు నిత్య దీపారాధన మందిరంలో తప్పనిసరిగా దీపారాధన అయితే చేయవలసి ఉంటుంది. అక్కడ దీపారాధన చేసి వచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వచ్చి ఇక్కడ మీరు మొత్తంగా పూజను చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో మామూలుగా పూజ అంతా చేసుకుని తులసి కోట దగ్గర ఈ విధంగా రావి ఆకు దీపాన్ని వెలిగించి తులసి మాతకి అష్టోత్తరం, అలాగే వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. ఇక్కడ పిండి ప్రమిదలు కూడా ఈ విధంగా దీపారాధన చేశాను. అలాగే ఇటువంటి స్వామివారి విగ్రహాలు ఉంటే కనుక మీరు నీటితో అభిషేకం కానీ పంచామృతాలతో అభిషేకం కానీ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు పూజా మందిరంలో చేసుకున్నట్లయితే మామూలుగా ముగ్గులు పెట్టి శంకుచక్ర నామాలను పెట్టి పిండి ప్రమిదలతో ఇక్కడ మీరు దీపారాధన రావి ఆకు దీపాన్ని తులసి కోట దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. ఈ విధంగా పీఠాన్ని ఏర్పరచుకున్నాం కనుక ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా చందన దీపాన్ని అయితే, అంటే పిండి ప్రమిదతో చేసుకొని గంధంతో కలిపిన ఆ పిండి ప్రమిదని ప్రత్యేకంగా వెలిగించుకుంటున్నాను. దీని మీద ఒక్కదాని మీదైనా మీరు రావి ఆకును అడుగును పెట్టి మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక్కడ అలాగే నేను పసుపు ఒత్తులను అయితే వాడుతున్నాను. మీకు దొరికితే కనుక పసుపు ఒత్తులు వేసుకోండి. స్వామివారికి పసుపు పచ్చని పూలు ఇలా వాడుతూ ఉంటారు పూజలో. అడుగును కూడా మనం పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే విడిగా ఇంట్లో పసుపు క్లాత్ను వాడుతూ ఉంటాము కాబట్టి అలా కూడా మీరు చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా చందన దీపాన్ని అయితే
చేసుకొని పసుపు ఒత్తులు కానీ లేదా మామూలు ఒత్తులు కానీ వేసుకొని దీపారాధన చేసి స్వామివారికి మీ ఇంట్లో మీ గోత్రము అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు కూడా చెప్పుకొని నమస్కారం చేసుకొని మీ కోరిక మీ సంకల్పం ఏదైతే ఉందో అది స్వామివారికి విన్నవించి ఇక మొదటిగా ధూపాన్ని చూపించి ఇటు తులసమ్మ వారికి అటు వెంకటేశ్వర స్వామి వారికి. తులసీదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. వెంకటేశ్వర స్వామి వారికి తులసి అంటే చాలా ప్రీతిపాత్రమైంది కనుక అక్కడ పూజన చేసుకుంటే స్వామివారు చాలా సంతృష్టి చెందుతారట. మన ఇల్లే వైకుంఠంగా ఆ తులసి చెట్టు దగ్గరే స్వామివారికి ఆసనాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన వాళ్ళకి వారి కోరికలు కూడా అతి శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్తారు. ఒకవేళ మీరు ఇలా ప్రత్యేకంగా తులసి కోట దగ్గర చేసుకునేటట్లయితే కనుక ఎప్పుడైనా కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అనేది ప్రత్యేకంగా చేసుకునేది కనుక మనము ఈ పీఠాన్ని కానీ ఈ పూజను కానీ చేసుకున్నప్పుడు కుదిరినంత వరకు ఉత్తర ముఖంగా కూర్చుని అంటే మీరు ఉత్తరం వైపు నుంచి స్వామివారికి పూజ చేసుకునేలాగా చేసుకుని అంటే మీరు ఉత్తరం వైపు నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మీరు దేవాలయాలతో ఎలా అయితే దర్శనం చేసుకుంటామో అలాగే మన ఇంట్లో కూడా అలా కుదిరితే కనుక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మీరు పూజను అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా మధ్యలో వేశానండి ముగ్గులో మీరు గమనించినట్లయితే పీఠం మీద స్వామివారి పాదాలు వేశాను. అంటే ఇటు శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కనగాలి. ఎప్పుడు కూడా ధనధాన్యాలు మన ఇంట్లో ఉండాలి, అమ్మవారి స్థిర నివాసం ఉండాలి, ఆ లక్ష్మీ అనుగ్రహం మనకు కలగాలి అని కోరుకుంటాం కనుక ఇటు స్వామివారికి పూజ చేస్తూ అమ్మవారి పాదాలను అలాగే పీఠ మీద స్వామివారి పాదాలను వేసి ఈ విధంగా పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకున్నా లేదా స్వామివారిని వెంకటేశ్వర స్వామివారి రూపంలో భావించిన తులసి అనేది ఆయనకి ఇష్టం కనుక మీరు తులసి దళాలను సమర్పించడం లేదా తులసి మానగాన్ని సమర్పిస్తూ స్వామివారి అష్టోత్తరాలు అలాగే తులసి మాత అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, గోవిందనామాలు, విష్ణు సహస్రనామం పఠించగలిగితే విష్ణు సహస్రనామం లేదా వింటూ అయినా పూజ చేసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ నమః అనుకుంటూ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ స్వామివారికి ఈరోజు ఆ నామంతో ఎక్కువగా పూజ అనేది చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తులసి దగ్గర కూడా పూజ చేయాలి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే తులసిలో ఏకాదశి కూడా నీళ్లు పోయకూడదు అని అంటారు. మనం ముందు రోజుగానే నీళ్లు పోసుకొని అదొక్క రోజు ఏకాదశి రోజు తులసిలో నీరు పోయవచ్చు అని సందేహం చాలా మందికి ఉంటుంది. ఏకాదశి రోజు ఒక చెంబులో నీటిని ఉంచి ఆ నీటిలో మీరు కొంచెం ఒక పువ్వు వేసి ఇలా ఇదిగో చూడండి ఈ విధంగా ఆ నీటిని తులసి చెట్టు పక్కనే ఉంచాలన్నమాట. అంతేగాని ఏకాదశికి ఉపవాసం అనేది చాలా మంచిది. ఏకాదశి వ్రతంలో మొదటి నియమం ఉపవాసం. ఈ జనవరి 10, 2025 జరుపుకునే మన ముక్కోటి ఏకాదశికి చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. ప్రతి నెల వచ్చే ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది కటిక ఉపవాసం ఉంటారు. కొంతమంది పాక్షికంగా అంటే పూర్తిగా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, ఉండలేని వాళ్ళు పాక్షికంగా ఉపవాసం ఉంటూ ఉంటారు కదా. అలాగే తులసి అమ్మవారు కూడా స్వామివారి కోసం ఉపవాసం చేస్తుందట. మరి చెట్టుకి నీరు అనేది ఆహారం కాబట్టి ఈ రోజున ఏకాదశి ఒక్కరోజు తులసి చెట్టులో నీరు పోయకుండా ముందుగానే నీరు అనేది పోసి చక్కగా తులసి కోటని అలంకరించి పువ్వులతో ఈ విధంగా అలంకరించుకుని పూజ అయితే చేసుకొని ఆ తులసి అమ్మవారికి పక్కన చెంబుతో ఈ విధంగా నీటిని పెట్టి ఒక పువ్వు వేసి నీటిని పెట్టి ఆ రోజంతా కూడా అలానే వదిలేసి మరుసటి రోజు మళ్ళీ ఆ నీటిని తీసుకువెళ్ళి తులసి అమ్మవారికి పోస్తామన్నమాట. ఈ విధంగా చాలా మంది పాటిస్తూ ఉంటారు. మీకు నచ్చితే ఆ విధంగా చేసుకోండి. అందుకనే తులసికి వాటర్ని ఒక ఆ నీటిని ఏంటంటే ఒక చెంబులో రాగి పాత్రలో లేదా ఇత్తడి చెంబులో అలా విధంగా పెట్టేసి అవి మళ్ళీ తులసి చెట్టు మొదట్లో మరుసటి రోజు పోస్తామన్నమాట. ఏకాదశి ఒక్కరోజు పోయకుండా ఈ విధంగా స్వామివారికి అమ్మవారికి పూజను చేసుకోవాలి. రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల కూడా రావి చెట్టు స్వరూపం అనేది సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం అని చెప్తారు. అందుకని రావి ఆకు దీపాన్ని కూడా వెలిగించడం వల్ల పెళ్లి కాని ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగం కలుగుతుందని, అలాగే రావి చెట్టును ముఖ్యంగా పూజించడం వల్ల కానీ రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల కానీ సంతానం లేని వారికి సంతాన అనుగ్రహం కలుగుతుందట. అలాగే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందట. అందుకనే ఎక్కువగా కూడా స్వామివారి పూజ చేస్తున్నప్పుడు రావి ఆకు దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీరు ముక్కోటి ఏకాదశికి పూజను చేసుకోవచ్చు. అయితే ఈ పూజను ఏ సమయంలో చేయాలి అని అంటే బ్రహ్మముహూర్తంలో చేయాలి అని అంటారు. అయితే మీరు ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ తులసి కోట దగ్గర పూజ చేసుకునే సమయానికి అది కూడా ఎక్కడ ఫస్ట్ చేయాలి అనే సందేహం ఉంటుంది. మొదటిగా ఎప్పుడు కూడా ఇంట్లో దీపారాధన చేయాలి. శుక్రవారం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ద్వారాన్ని అలంకరణ చేసి ద్వారం దగ్గర కూడా పూలు పెట్టి ఇరువైపులా కూడా దీపారాధన చేసుకొని ద్వారలక్ష్మి కూడా నమస్కారం చేసుకోండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వచ్చి అప్పుడు తులసి కోట దగ్గర చేయాలి. ఒకవేళ ఈ పూజని మొత్తం మీరు ఇక్కడే చేసినట్లయితే కనుక అప్పుడు మీరు ఇంట్లో దీపారాధన చేసి వచ్చి మాత్రమే తులసి కోట దగ్గర
దగ్గర ఈ విధంగా ముగ్గులు అనేవి వేసుకుంటారు కాబట్టి ముందుగానే ఏర్పాటు చేసుకుంటాం కదా, అప్పుడు మీరు పూజ అంతా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అయితే ఇవి ఏ వస్తువులు కూడా అంటే పిండి ప్రమిదలు కానీ అటువంటివి ఏవి కూడా ఉదయం వెలిగిస్తే మళ్ళీ సాయంత్రాలు దీపారాధన వీటిలోనే చేయకండి. మరొక కొత్త ప్రమిదలు కానీ మట్టి ప్రమిదలు కానీ మరో 2 పిండి ప్రమిదలు కానీ చేసుకొని మళ్ళీ సాయంత్రం దీపారాధన అయితే చేయండి. కొంతమందికి ఈ పూజని అక్కడ చేసుకొని దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి, ఒకవేళ తులసి దగ్గర మేము చేసుకోలేకపోయి అనుకుంటే సాయంత్రం వేళలో సంధ్యా సమయంలో 6 కూడా మనం తులసి చెట్టు దగ్గర ఈ విధంగా పూజని అయితే చేసుకోవచ్చు. చేసుకుని ఈ విధంగా రావి ఆకు దీపారాధన వెలిగిస్తాం కదా. శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ పీఠాన్ని కానీ ఇంట్లో కానీ లేదా తులసి కోట దగ్గర కానీ ఆ పూజా పీఠాన్ని ఏది కదపవద్దు. శనివారం జనవరి 11వ తారీఖు మరొకసారి మళ్ళీ ఇక్కడ కానీ ఇంట్లో కానీ దీపారాధన చేసుకుంటాం కదా, అలా అక్కడ ఎక్కడ పూజ చేస్తే అక్కడ తప్పనిసరిగా శనివారం ఉదయం మరొకసారి దీపారాధన చేసి స్వామివారికి క్లుప్తంగా అష్టోత్తరం వరకైనా చదువుకొని పూజ చేసుకొని పాలు పండు ఇటువైనా నైవేద్యం పెట్టచ్చు. పానకం వడపప్పు చలిమిడి పండగ రోజు కూడా నైవేద్యం పెట్టచ్చు. అవి పెట్టేసి ఆ తర్వాత మీరు ఇవన్నీ కదిలించి తీసుకోవచ్చండి. శుక్రవారం కాబట్టి ఇవేవి కూడా స్వామివారిని కానీ కదిలించి కానీ తులసి కోట తీసి పక్కన పెట్టడం కానీ అవన్నీ చేయొద్దు. మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటారో అక్కడ అలంకరణ చేసి ముందుగానే తెచ్చిపెట్టుకొని ఈ ముగ్గులు అనేవి ముందుగానే వేసుకొని అలంకరణ అయితే చేసుకోవచ్చు. శుక్రవారం అంతా కూడా పూజ అయిన తర్వాత మాత్రం ఇవేవి తుడుచుకోవడం కానీ ఈ విగ్రహాలను తీసి పక్కన పెట్టడం కానీ తులసి కోటను తీసి పక్కన పెట్టడం కానీ ఇవేమీ చేయొద్దు. దాని ప్రకారం మీకు ఎక్కడ వీలుంటుందో చూసుకొని అక్కడ ముందుగానే ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా తులసి దగ్గర కూడా పూజని తప్పనిసరిగా ముక్కోటి ఏకాదశికి చేయవలసి ఉంటుందండి. ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేయాలి. చేసిన తర్వాత వచ్చి ఇక్కడ చేయాలి. పాక్షికంగా ఉపవాసం ఉంటాం. పూర్తిగా ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే దశమి రోజు నుంచే ఉపవాసం అనేది ఉంటారు. అంటే మనకి గురువారం రాత్రి నుంచే ఉపవాసం అనేది ఉంటారు. ఉండి శుక్రవారం ఏకాదశి తిథి ఉదయానికి ఉంది కాబట్టి మనము ఆ రోజంతా కూడా పండగగా జరుపుకుంటూ ఉంటాము. మనకి ఏకాదశి తిథి అనేది గురువారం 9 ఉదయం 10:56 నుంచి మొదలైపోయి 10వ తారీఖు శుక్రవారం 9:45 వరకు మాత్రమే ఉదయం ఉందండి ఏకాదశి తిథి. కానీ మనం సూర్యోదయానికి ఆ తిథి ఉండటం వల్ల ఆ రోజంతా కూడా ఏకాదశి తిథి పండగగానే జరుపుకుంటాం కనుక మీరు గురువారం రాత్రి నుంచి ఏమి తినకుండా ఉండి శుక్రవారం అంతా కూడా తినకుండా ఉంటూ శనివారం ఉదయం మళ్ళీ మీరు స్వామివారికి తెల్లవారు పూజ చేసుకొని అప్పుడు ఉపవాసం విరమించి అదని తినవలసి ఉంటుంది. అయితే ఇలా పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు మీరు గోధుమ రవ్వ ఉప్మా కానీ కొంతమంది పాలు పండ్లు ఇటువంటివి తీసుకొని ఉంటూ ఉంటారు. వాటర్ తాగచ్చని చాలా మంది అంటున్నారు. వాటర్ తాగచ్చండి. ఈ ఉపవాసం కానీ జాగరణ కూడా ఉంటూ ఉంటారు. రాత్రంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం గోవిందనామ సంకీర్తన ఇటువంటివన్నీ చేసుకుంటూ మాత్రమే జాగరణ చేస్తారు. అలా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ విధమైన నియమాన్ని పాటిస్తారు. పూర్తిగా ఉండలేము అనుకున్న వాళ్ళు అలా పాలు పండ్లు గోధుమ రవ్వ ఉప్మా చపాతీలు ఇటువంటివి కూడా తింటూ ఉంటారు. పూర్తిగా ఉండలేని వారైతే కనుక ఈ ఉపవాసాలు అనేవి జాగరణ అనేవి ఆరోగ్యపరంగా బాగున్నాము అనుకున్న వాళ్ళు చేయగలము అనుకున్న వాళ్ళు చేయండి. అయితే ఉపవాసం లేము పూర్తిగా స్వామివారి పూజ చేసుకోకూడదు అంటే పూజ చేసుకోవచ్చండి. అటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఈరోజు నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ చేయకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకుని స్వామివారికి ఉదయం పూజ చేసుకుని సాయంత్రం మళ్ళీ దీపారాధన అనేది చేసుకోండి. అది మధ్యాహ్నం మీరు తినేసినా ఏం పర్లేదు, పూజను అయితే చేసుకోవచ్చు. ఈ వైకుంఠ ఏకాదశికి కుదరకపోతే మళ్ళీ ఎప్పుడండి అని అంటున్నారు. ఒక్కొక్క పండగ మనం ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా మాత్రమే చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కుదరని వాళ్ళు మళ్ళీ మీరు ప్రతి నెల వచ్చే ఏకాదశి వస్తుంది కాబట్టి ఏ ఏకాదశి తిదైనా స్వామివారికి ఇష్టమేనండి. అప్పుడైనా మళ్ళీ మీరు ఈ పూజను చేసుకోవచ్చు. ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరని వాళ్ళు చాలామంది ఇదవుతున్నారనమాట. అటువంటి కుదరినప్పుడు మనం ప్రతి నెల వచ్చే ఏకాదశికైనా పూజ చేసుకోవచ్చు స్వామివారికి. ఈరోజు ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఉత్తర ద్వార దర్శనం. ఏ దేవాలయానికి వెళ్ళినా మనకి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. స్వామివారిని ఆ విధంగా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే చాలా మంచిది కనుక ఈరోజు దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ ఏకాదశికి చేసే దానం కూడా అతి మంచి ఫలితాన్ని తెస్తుంది కాబట్టి మీరు ఈ రోజున దానం కూడా చేయవచ్చు. ఇదండి ఈ ముక్కోటి ఏకాదశికి మనం చేసుకోవాల్సిన పూజా విధానం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.